రాశి వారికి నెల కలిసి వచ్చే అంశం ఏంటి మా ప్రేక్షకుల నుండి తెలియజేస్తారు? చాలా మంచి విషయమే. ఎందుకంటే ఒక్కొక్క రాశి అంటే 12 రాశుల వారికి కూడా 12 రాశుల వారు అనగా మనకు ఘాతు వారము అనగా ఆపోజిట్ వారము ఒక్కొక్క వారం కలిసి రాదు. అంటే ఆ రాశి వారికి ఒక వారమే ఆపోజిట్ వారం ఘాతు వారం, మిగతా వారాలన్నీ శుభవారాలే. అదేవిధంగా ఒక వారమే కాకుండా మాసం కూడాను ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశి వారికి కలిసి రాదు. అనగా ఏంటంటే ఆ మాసం ఏదైనా సరే ముఖ్యమైన పనులు చేయకూడదు. చిన్న చిన్న సాధారణ సర్వసాధారణ కార్యక్రమాలు ఏవైనా సరే చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన విషయాలు అనగా ఘాతు మాసంలో వివాహాలు చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా స్థలాలు కొనడం కానీ, లేదా గృహప్రవేశాలు చేయడం కానీ, ఏదైనా వాహనాలు కొనడం కానీ, అంటే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనడం కానీ ఈ ఘాతు మాసంలో కూడా ముఖ్యమైన పనులు చేయకూడదు. చాలామంది ఇప్పుడు కార్తీక మాసం అంటే చాలా మంచి మాసం కదా, పవిత్రమైనటువంటి మాసం కదా అని అనుకుంటుంటారు. వాస్తవమే, ఈ మాసం అనేది ప్రకృతి ప్రకారంగా ఒక మంచి శుభమాసము, పవిత్రమైన మాసమే. కానీ ఈ మాసం కూడా కొన్ని రాసుల వారికి సరిపోదు. ఆ నెలలో ఏ పని చేసినా కూడా జీవితాంతం దానివల్ల అష్టకష్టాలు పడాల్సిందే. అష్టకష్టాలు అంటే మనం వివాహమే చేసుకున్నాం కార్తీక మాసంలో, అది అందరికీ కాదు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మనం మాసమైనా కాకుండా ప్రతి విషయాన్ని కూడా ఏ రాశి వారికి ఏవేవి సరిపోతాయో సరిపోవు కూడా తెలియచేసుకుందాం. మీరు అడిగింది మంచి విషయం. అలాగే మన 12 రాశుల వారికి జాతక రీత్యా అదృష్ట మాసాలు, అలాగే దురదృష్ట మాసము అని కూడా చెప్పుకోవచ్చు, నెగిటివ్ మాసం. ఇందులో మేషరాశి వారికి మాసాలలోకి వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళందరూ కూడా అశ్విని నక్షత్ర జాతకులు కానీ, భరణి నక్షత్ర జాతకులు కానీ, అలాగే కృత్తికా నక్షత్రం మొదటి పాదం ప్రథమ పాదం నక్షత్ర జాతకులు కానీ, వీళ్ళు మేషరాశి వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళందరూ కూడాను ఒక కార్తీక మాసం అనగా 11వ నెల ఇంగ్లీష్ ప్రకారంగా, తెలుగు ప్రకారంగా కార్తీక మాసం. ఈ కార్తీక మాసం అనేది వీళ్ళకు ఘాతు మాసము. మేషరాశి వాళ్ళందరికీ కూడా కార్తీక మాసం అత్యంత శుభమాసమైనప్పటికీ వీళ్ళకు మాత్రం అశుభ నెల. ఈ నెలలో ముఖ్యమైన పనులు చేయకూడదు. ముఖ్యమైన పనులు అంటే వివాహాలు కానీ, అలాగే అంటే పూజా కార్యక్రమాలు కాదు, మన పర్సనల్గా వివాహ జీవితానికి సంబంధించి కానీ, అలాగే ఎంగేజ్మెంట్ కానీ, వివాహం చేసుకోవడం కానీ, ఏదైనా స్థలాలు కొనడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ, లేదంటే వాహనాలు కొనడం కానీ చేయకూడదు. ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఒక కార్తీక మాసం తప్ప మిగతా మాసాలు 11 మాసాలు చేసుకోవచ్చు. మనకు మాసాలలో 12 మాసాలలో కార్తీక మాసం వాళ్ళు వదిలేయాలి, ఘాతు మాసం కాబట్టి. చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రతి విషయాన్ని మళ్ళీ నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన విషయాలు మాత్రమే. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఆ మాసాన్ని మనం చూసుకోవాలి. కార్తీక మాసం చాలామంది ఏమనుకుంటారంటే కార్తీక మాసం చాలా మంచి మాసం, పవిత్రమైన మాసం కదా అని చెప్పేసి చేసుకుంటుంటారు. అది అందరికీ కాదు. ఏ రాశి వాళ్ళు చేయాలి, ఏ రాశి వాళ్ళు చేయకూడదు అనేది కూడా మన జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాన్ని పాటించాలి. అలాగే కార్తీక మాసం వచ్చేసి ముఖ్యమైన పనులు చేయకూడదు ఈ మేషరాశి వాళ్ళు, మిగతా చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే వారాలలో కూడా ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా ఘాతు మాసము అయిపోయిన తర్వాత ఘాతు వారము, ఆదివారము. ఈ ఆదివారము ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే ప్రయాణం మరీ అసలు చేయకూడదు. ప్రయాణం అంటే మనం చిన్న చిన్న రోజు చేసే కామన్ మన వృత్తిపరంగా చేసే ప్రయాణం కాకుండా ప్రత్యేకంగా ఏదైనా శుభకార్య మనం అనుకొని, లేదంటే పుణ్యతీర్థాలు చేయడం కానీ ఆదివారం ప్రయాణం చేయకూడదు.